పంట వ్యర్థాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి, అస్సలు తగలబెట్టొద్దు అని అటు అధికారులు ఇటు మీడియా ఎన్నిసార్లు చెప్పినా కూడా రైతులు పట్టించుకోవట్లేదా, మరి తెలియక చేస్తున్నారో అర్థం కావట్లేదు. పొలాల్లో పంట వ్యర్థాల దహనం రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. పెద్దపల్లి జిల్లాలో పొలంలో పంటను కాల్చేందుకు వెళ్లిన రైతు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన తోటపల్లి పోచాలు అనే రైతు తన పొలంలో పంట వ్యర్థాలకు నిప్పంటించాడు. ఒక్కసారిగా వచ్చిన గాలికి మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న పోచాలు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అతన్ని ప్రాణాలతో కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పోచారం చివరకు ప్రాణాలు కోల్పోయాడు. పంట వ్యర్థాలను దహనం చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు పంట వ్యర్థాలు దహనం చేయొద్దు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది రైతులు పాటించాలి అని చెప్పినా కూడా రైతులు మాత్రం పదే పదే పంట దహనాలకు పాల్పడుతూ ఇటు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.